శ్రీరామ రక్ష, బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష. దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందరం కూడా ఆలోచించాలి. నిన్న రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జరిగినాయి. రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చింది పేపర్లలో, అన్ని పేపర్లకు యాడ్ ఇచ్చింది. మీరు యాడ్ చూడండి ఒక్కసారి, మీరు గమనించిందో లేదో ఇంటికి పోయినాక నిన్నటి పేపర్ తీసి చూడండి. ఆ పేపర్లో ఎక్కడ జై తెలంగాణ జై జై తెలంగాణ అని లేదు. బీఆర్ఎస్ పార్టీ ఏ యాడ్ అన్నా తీసుకో, ప్రభుత్వపరమైన రాష్ట్ర అవతరణ ఉత్సవాలైనా అది ఇంకే కార్యక్రమం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 10 ఏళ్లలో యాడ్ అంటూ ఇస్తే ఫస్ట్ పైన జై తెలంగాణ, ఇటు దిక్కు జై జై తెలంగాణ ఉంటుండే. కానీ నిన్న రాష్ట్ర అవతరణ ఉత్సవాల యాడ్లో జై తెలంగాణ పదమే మిస్ అయిపోయింది. ఆ రోజు సమైక్య రాష్ట్రంలో జై తెలంగాణ అనే పదం నిషేధించబడ్డది. కానీ ఇలా రేవంత్ పాలనలో కూడా జై తెలంగాణ పదం మాయమైపోయింది. అంటే కేసీఆర్ లేకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణ సోయిని వీళ్ళు ఖతం చేస్తారు, తెలంగాణ హక్కులు ఖతం చేస్తారు, కుట్రలుంటాయి. అందువల్ల ఇవాళ మనం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ రాష్ట్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ హక్కులు కాపాడే పార్టీ, తెలంగాణ కోసం మాట్లాడగలిగే ఒక గొంతుక మన బీఆర్ఎస్. అందువల్ల ఈ బీఆర్ఎస్ అనేది రాష్ట్రానికి ఎప్పుడు కూడా చాలా అవసరం, మనం ఉండాల్సిందే. అందువల్ల మనందరం కూడా ఈ బీఆర్ఎస్ కార్యకర్తలుగా ఉన్నందుకు, ఈ రాష్ట్రాన్ని సాధించినందుకు నిజంగా గర్వపడాలి మనం. రేవంత్ రెడ్డి గారు ఎన్నడూ జై తెలంగాణ అన్నోడు కాదు. ఆయన పేరు రేవంత్ రెడ్డి కావచ్చు, ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు, కానీ మీలాగా ఎన్నటికీ ఒక తెలంగాణ ఉద్యమకారుడు కాలేడు కాలేడు కాలేడు. అవుతాడా? తెలంగాణ ఉద్యమకారుణ్ణి అని పిల్లలు చెప్పుకుంటారు, మీ మన్మలు చెప్పుకుంటారు. మా నాయన తెలంగాణ కోసం జైలుకు పోయిండు, మా నాయన తెలంగాణ కోసం కొట్లాడిండని చెప్తాడు తప్ప రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా ఉద్యమకారుడు అవుతాడా? ఉద్యమకారుల మీద తుపాకీ గురిపెట్టిన తెలంగాణ ద్రోహిగా చరిత్రలో ఉంటాడు తప్ప ఏనాటికి తెలంగాణ ఉద్యమకారుడు కాలేడు. ఆ ఘనత మీకు దక్కుతుంది, మనందరికీ దక్కుతుంది. తెలంగాణ కోసం కొట్లాడినాం కనుక రైలు పట్టాలెక్కినాం, రాస్తారోకోలు చేసినాం, కరెంటు కోసం ఇదే రాజీవ్ రహదారిని ఒకరోజు దిగ్బంధం చేసినాం. రాజీవ్ రహదారిని కరెంటు కోసం చేసినాం. ఆనాటి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచిన పోరాట చరిత్ర మనందరికీ ఉన్నది. ఇలా ఎన్నో త్యాగాలు పోరాటాలు ఉన్నాయి. నిజంగా సీనన్న మాట్లాడుతుంటే పాత జ్ఞాపకాలన్నీ ఒకటొక్కటి నాకు గుర్తొస్తా ఉండే, ఎంతో ఆనందం కలిగింది. సిద్ధారెడ్డి సార్ అన్నట్టు ఆ ఉద్యమంలో ఉండే ఊపు, ఉత్సాహం, ఆ పోరాటం ఎంత గొప్ప తృప్తినిచ్చేదో. ఆ రోజు అరెస్ట్ అయినా జైల్లో పడ్డా అసలు బాధ కలిగేది కాదు. ఎస్, తెలంగాణ కోసం కొట్లాడినామని అరెస్ట్ అయినా జైల్లో ఉన్నా చాలా గొప్పగా గర్వంగా జై తెలంగాణ అంటూ జైల్లో నుంచి బయటకు వచ్చినాం, జైలు లోపలికి పోయినాం తప్ప భయపడలేదు. సో అలాంటి ఒక గొప్ప చరిత్ర మనందరికీ కూడా ఉన్నది. అందులో మన సిద్దిపేటకు ఉన్నది.